awesome people, this is the Hyderabadi guy and welcome to our channel. ఎట్లున్నారు మామ, బాగున్నావా? అసలు తిన్నావా? ఏంది కథ? ఇది ఏంది? అన్ని సామాన్ అంతా ఏంది అన్న? ఈరోజు నేను చెప్పబోతున్నా అబౌట్ చియా మైనింగ్. చియా మైనింగ్ది కొద్దిగా హిస్టరీ, ఇంకా నా చియా మైనింగ్ బిల్డ్ సెటప్. నా బిల్డ్ సెటప్ ఏముంది, ఏంది, ఇది మొత్తం నేను చెప్తా. అండ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం? ఫస్ట్ చియా మైనింగ్, చియా కాయిన్ గురించి మాట్లాడతాం సింపుల్గా. చియా మైనింగ్ ఏంది అసలు దీని కథ ఏంది? ఏం లేదు భయ్య, చియా కూడా ఒక క్రిప్టో కరెన్సీయే. అది కూడా క్రిప్టో కరెన్సీ, దీన్ని కూడా మైన్ చేయొచ్చు. దీన్ని కూడా దీన్ని ఎట్లా మైన్ చేస్తాం మనం? హెచ్డితో హార్డ్వేర్తో మైన్ చేస్తాం. మనం దీంతో. సో మనకి ఇప్పుడు ఏంది, మనకి బిట్ కాయిన్ ఉంది. బిట్ కాయిన్ మనం యాసిక్ మైనర్స్ యూజ్ చేస్తాం, లేదా జీపీయూస్తో యూజ్ చేస్తాం. ఈథీరియం, రేవెన్, చిన్న కాయిన్స్ అవన్నీ మనం జీపీతో మైన్ చేస్తాం. ఇది కూడా ఈ చియా కాయిన్ ఏంటంటే మనకి హార్డ్వేర్తో. ఇది కొత్త కాన్సెప్ట్. మిగతా కాన్సెప్ట్స్ అన్ని ప్రూఫ్ ఆఫ్ వర్క్, ఇంకా ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద రన్ అవుతాయి. కానీ ఇది మాత్రం ప్రూఫ్ ఆఫ్ స్పేస్ మీద రన్ అవుతుంది. సో మనకి ఇదంతా మొత్తం హార్డ్వేర్స్ మీద ఉంటుంది. దీంట్లో మొత్తం హై ఎండ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తారు. మొత్తం ఒక జీబీ తప్పించి మిగతా అన్ని హై ఎండ్ కాంపోనెంట్స్ ఉంటాయి అందులో. సో మనకి ఇక్కడ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇంకా దీని హిస్టరీ కొద్దిగా తెలుసుకుందాం మనం. ఫస్ట్ దీని హిస్టరీ ఏం లేదు చిచ్చా, ఇంకో చెప్తున్నా కదా. 2017లో షురు అయింది దీని వరకు, 2021లో కంప్లీట్ అయింది. 2021 జనవరి ఫిబ్రవరిలో దీన్ని ఆఫీషియల్ లాంచ్ చేసారు. మైన్ చేసుకోరా బై అని. సో మన వాళ్ళు ఏం చేశారు అంటే చాలామంది సోలో మైనింగ్ చేశారు. కానీ సోలో మైనింగ్ ఏంటంటే ఎక్కువ టెరాబైట్ ఉండాలి. నీకు ఒక 360 టెరాబైట్ కానీ, లేకపోతే దానికన్నా ఎక్కువ కానీ, దానికన్నా ఎక్కువ ఉంటే మనకి ఈజీగా తొందరగా చియా బ్లాక్ అనేది హిట్ అవుతుంది అనమాట. హిట్ అయితే ఒక్కసారి హిట్ కాగానే మనకి అలా 1.75 చియా కాయిన్స్ ఉండే అలా అవన్నీ డైరెక్ట్ వచ్చేసాయి. నీకు 1 మంత్లో 15 డేస్లో ఎంత తొందరగా హిట్ అయితే, ఫస్ట్ డేలో హిట్ అయితే నీకు ఫస్ట్ డేలో వెళ్తాయి, సెకండ్ డేలో వెళ్తాయి అట్లుండే. కానీ ఇప్పుడు మనకి నెక్స్ట్ దానికి ఇట్లా మనకి ఇప్పుడు నెట్వర్క్ ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నెట్వర్క్ ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈరోజు అయితే 29 ఎటాబైట్ ఉంది, 29 ఎటాబైట్. అండ్ ఇప్పుడు మనం దీని హిస్టరీ గురించి అయిపోయింది. ఇప్పుడు మనకి దీని క్రియేటర్ ఎవరు? దీని క్రియేటర్ బ్రాహం కోహెన్. సో ఈ బ్రాహం కోహెన్ ఎవరు అబ్బా? నాకు ఇంకా వెలగలే, నాకు ఎవరి నాకు తెలియదు అంటే టెలిగ్రామ్ చేస్తున్నా. టెలిగ్రామ్ రాకముందు నువ్వు యూటోరెంట్ అని చెప్పేసి ఒక యూటోరెంట్ ఇవన్నీ వాళ్ళవే. సో ఆ బిట్టోరెంట్ నుంచి నువ్వు మూవీస్ కానీ, గేమ్స్ కానీ, ఇంకేదైనా కానీ నువ్వు వాళ్ళకెళ్ళి డౌన్లోడ్ చేసేటోడు. సో దాని ఇన్వెంటర్, ఇంకా దీని ఇన్వెంటర్, దీని సిఇఓ ఇద్దరు ఒకటే, అదే బ్రాహ్మణ. సో ఇప్పుడు మనకి దీని హిస్టరీ గురించి అయిపోయింది. నెక్స్ట్ నా రిగ్గులో ఏమేమి ఉన్నాయి అంతే. నా రిగ్గులో ఏమేమి డైరెక్ట్ మన మెయిన్ టాపిక్ మీద దింగుదాం. నా దాంట్లో నేను ఏమేమి చెప్తా అంటే, నా దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, నాకు ఒక్కొక్క కాంపోనెంట్కి ఎంత పడ్డది, నాకు మొత్తం టోటల్ ఎంత ఖర్చు అయింది, నాకు టోటల్ నా దగ్గర ఎంత స్పేస్ ఉంది, నేను ఇంకా తమ్నెల్లో ఎక్కడ పెట్టా అసలు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన మన మెయిన్ కాంపోనెంట్ ప్రాసెసర్. సో నేను తీసుకున్నా ఇక్కడ Ryzen 9 5950X తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇలా 16 cores 32 థ్రెడ్స్ వస్తాయి. ఎంత ఎక్కువ కోర్స్ అండ్ థ్రెడ్స్ ఉంటే అంత ప్యారలల్ ప్లాటింగ్ అవుతుంది. సో అందుకోసం నేను ఇది తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 75,000 పడ్డది మన హైదరాబాద్లో. సో నేను ఇక్కడ ఎన్ని ఉన్నాయని మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాను, బయట నుంచి ఏం తెప్పియాలి. నెక్స్ట్ థింగ్, మనం డైరెక్ట్గా ప్రాసెసర్ అయిపోయింది, మనం సీదా మదర్ బోర్డ్ మీద పోదాం. మదర్ బోర్డ్ నేను తీసుకున్నా X570 ఆరోస్ మాస్టర్. నువ్వు దీనికన్నా మంచి మదర్ బోర్డ్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఉంటుంది. దీనికన్నా పైన మదర్ బోర్డ్స్ ఉంటాయి. కానీ మనం తీసుకునే ప్రాసెసర్కి అది బెస్ట్ మదర్ బోర్డ్ అన్న. నువ్వు తీసుకోవచ్చు, ఇంకా మిగతా తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. ఒకవేళ నీకు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం, ఇంకా హై ఎండ్ మదర్ బోర్డ్స్ గురించి తెలుసుకోవాలి మాత్రం టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయవచ్చు, మీరు డైరెక్ట్ పింగ్ చేయవచ్చు, నేను పక్కా రెస్పాండ్ అవుతా. అండ్ ప్రాసెసర్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇంటెల్ ప్రాసెస్ ఉంటాయి, మనకి ఇంటెల్లో కూడా i9 ఇంకా చాలా ఉంటాయి. దీనికన్నా ఎక్కువ థ్రెడ్స్ ఉన్నాయి కూడా ఉంటాయి. దాని ప్రైస్ కూడా సంథింగ్ అంతే 85-95 వరకు అలానే పోతుంది. నార్మల్గా మన ప్రాసెసర్లో కూడా చాలా హై ఎండ్ వరకు ఉంటుంది. థ్రెడ్ రీపర్స్ అన్న కొన్ని ఉంటాయి, అవి 1.5 నుంచి 4.5 వరకు వెళ్ళిపోతాయి. అది కూడా బట్ మనం ఎంత టెరాబైట్, మనం ఎంత స్పేస్ ఉందో దానికి సంబంధించి మాత్రం, ప్లస్ మనకి ఇవి రెండు మాత్రం బెస్ట్ అనమాట. సో మనం మంచి ప్రాసెసర్ తీసుకుందాం. అది చాలా వేడి కూడా అవుతుంది. దాని దిమాగ్ మొత్తం చాలా వేడిగా అవుతుంది, చాలా వేడిగా అవుతుంది. దాన్ని చల్లబెట్టడానికి కోసం మనం తీసుకుందాం
డీప్ కూల్లా గెమెక్స్ L360V2 RGB కూలర్ ఇది. ఇది లిక్విడ్ కూలర్ అన్న ఇది. సో మనం ఇలా ఎయిర్ కూలర్లో తీసుకోవచ్చు. ఎయిర్ కూలర్ మీకు 9,000 అరౌండ్ 9 to 10,000 మధ్యలో వస్తుంది. ఇది నాకు ఈ లిక్విడ్ కూలర్ నాకు 12,000 రూపీస్లో వచ్చింది. సో దీనికి దానికి తేడా ఏందన్నా అంటే అది ఇంత లావు ఉంటుంది భయ్యా, ఇంత లావు ఉంటుంది, దీనికి ఇంత లావు ఉంటుంది ఇది ఆల్మోస్ట్. సో నాకు అంత లావుది నా మదర్ బోర్డ్ మీద పెట్టొద్దని అనుకుంటున్నా. అండ్ ఇది ఏంటంటే మనకి RGB ఉంటుంది మన లిక్విడ్ కూలర్. నా బ్యాక్గ్రౌండ్కి నా రూమ్కి మంచిగా సెటప్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా. నెక్స్ట్ నాకు ఇది నాకు ఈ RGB కూలర్ ఎంత పడింది అంటే నాకు 12,500 రూపీస్ పడింది. సో మనం నెక్స్ట్ ప్రాసెసర్ మంచి తీసుకుందాం, మనం డైరెక్ట్ ర్యామ్ మీదకి వెళ్దాం. ఎందుకంటే ర్యామ్ మనం ఎంత మంచి ప్రాసెసర్ తీసుకుంటే దానికి లైక్ కరస్పాండింగ్ దానికి ప్యారల్గా రన్ కావడానికి అంతే స్పీడ్లో ఉండడానికి ర్యామ్ కూడా అలాంటిదే తీసుకోవాలి. సో నేను తీసుకున్న ఇక్కడ 64GB ర్యామ్ తీసుకున్నా. నేను ఏ బ్రాండ్ తీసుకున్నా అంటే Corsair Vengeanceలో 3200 MHz ర్యామ్ తీసుకున్నా. ఇక్కడ నాకు ఏంటంటే మనకి 64GBది ఒకటే స్టిక్ రాదు, 4 స్టిక్స్ వస్తాయి మనకి. 16GBది ఒక్కటి వస్తుంది మనకి, 16GBది ఒక ర్యామ్ వస్తుంది. సో 16 into 4 64GB అయిపోతుంది మనకి. సో మనకి ఇక్కడ ఏంటంటే నాకు మొత్తం కలిపి 30,000 రూపీస్ పడింది. నాకు 30,000 రూపీస్ ఓన్లీ ర్యామ్కి అయింది. నెక్స్ట్ థింగ్ మనం వెళ్ళిపోదాం మన గ్రాఫిక్ కార్డ్. భయ్యా గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ నీకు ఎంత లో అండ్ తీసుకుంటే అంత మంచిది మనకి. సో దానికోసం నేను నార్మల్గా డిస్ప్లే కోసం తీసుకున్నా GeForce GT 710 గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా. ఒకవేళ మీకు దీంట్లోనే ఈథీరియం మైనింగ్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా మీరు మంచిగా దీన్ని హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవచ్చు, 38 తీసుకోవచ్చు, ఇంకేమైనా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అయిపోయింది. నాకు ఇది నార్మల్గా ఇది GeForce 710 అంతే. సో ఇది మనకి ఎంత అంటే జస్ట్ 2GB గ్రాఫిక్ కార్డ్ అంతే భయ్యా. సో మనకి ఇది ఎంత చీప్ అంటే జస్ట్ 2,500 మనకి ఇది దొరికింది నాకు 2,500లో. అండ్ నెక్స్ట్ మనకి మన SSG మనకి ఏమైంది, ఇది నార్మల్గా EV అంది. ఇది జస్ట్ మనకు OS ఇన్స్టాల్ చేయడానికి వస్తుంది. ఇలా ఏ OS ఇన్స్టాల్ చేస్తారో నేను చెప్తా తర్వాత ఫ్యూచర్లో. ఇది నాకు జస్ట్ 1,700 రూపీస్ పడింది. నెక్స్ట్ థింగ్ మన పవర్ సప్లై. ఎందుకంటే మనకి మెయిన్గా ఇవంతా రన్ చేయాలంటే కరెంట్ కావాలి, కరెంట్ లేనిది ఏది కాదు. నేను పవర్ సప్లై తీసుకున్నా. ఇది కూడా డీప్ కూల్దే, అంటే మంచిగా వచ్చింది, చాలా తక్కువలో కూడా వచ్చింది నాకు. డీప్ కూల్ 850 వాట్. సో నాకు 9,000 అరౌండ్ 9,000 రూపీస్లో వచ్చింది. దీని మొత్తం పేరు డీప్ కూల్ DQ 850 MB12. ఎంత పెద్ద నేమ్స్ ఉన్నాయి రా బాబు. సో ఇది నాకు చెప్పినా కదా 9,500 రూపీస్లో వచ్చింది. ఇక మన బేసిక్ కాంపోనెంట్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మన డబ్బా. ఇది నా క్యాబినెట్ భయ్యా, చాలా తక్కువ అంటే చాలా చీప్లో వచ్చింది క్యాబినెట్. ఇంకా దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయంటే అసలు చెప్పలేము. అసలు ఎన్ని అంటే అన్ని మోడ్స్. నువ్వు నార్మల్ పీసీగా లెక్క యూజ్ చేసుకోవచ్చు, వర్క్ స్టేషన్ లెక్క యూజ్ చేసుకోవచ్చు, నువ్వు గేమింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, సర్వర్ రూమ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి అసలు ఇలా. ఇది ఫ్రాక్టల్ది ఫ్రాక్టల్ మెషిఫై XXL అంటారు దీన్ని. నాకు ఇది పడింది చెప్పిన కదా 18,000లో పడింది, చాలా చీప్ అసలు చెప్పాలంటే. నెక్స్ట్ మనకి మనం డైరెక్ట్ కోర్ ప్రొడక్ట్స్లో జంపింగ్ ఆన్ కోర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ పదం ఇది SSDs భయ్యా. మనకి కోర్ ప్రొడక్ట్స్లో మెయిన్ ఏంటంటే SSDs ఇంకా HDDs. ఇది ఏంది భయ్యా అసలు కోర్ ప్రొడక్ట్స్ ఏంది అసలు ఏంది ఇది అంటే, ఇది మొత్తం దీని వర్కింగ్ ప్రాసెస్ మొత్తం నేను వచ్చే పార్ట్స్లో నేను చెప్తా. ఇప్పుడైతే నార్మల్గా నేను కాంపోనెంట్స్ ఏమేమంటే, ఇది నేను తీసుకున్న సామ్సంగ్ SSD 980 Pro తీసుకున్నా. ఇది నా ఒక్క SSD 2 TB SSD అయిపోయా. సో నేను మొత్తం 3 SSD తీసుకున్నా, మొత్తం 6 TB అయిపోయింది నాకు. ఇది నాకు ఒక్కటి 43,000 పడింది, 3 కలిపి నాకు 1,29,000. ఇప్పుడు మన స్పేస్, నేను మొత్తం స్పేస్ అరౌండ్ కాదు మొత్తం 144 TB నేను ఇక్కడ యూజ్ చేసిన. నా మొత్తం రిగ్లా 144 TB. ఇక నేను ఫ్యూచర్లో లైక్ కొద్దిగా చూసి ఇంకొక 6GB తెచ్చుకుంటా. అది దొరకట్లేదు అసలు 6GB ఎక్కడ. ఒకవేళ మీకు తెలిస్తే నాకు DM చేయండి, ఎక్కడ దొరికితే నేను తీసుకుంటా. నాకు లైక్ నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది మాత్రం ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్ హార్డ్ డ్రైవ్స్ WDలో. దీని పేరు వచ్చేసి WD UltraStar DC HC 550. ఇది మనకి దీని కాంపిటీటర్ ఓవర్ అంటే మనకి Seagateలో చూస్తే మనకి XS అని చెప్పేసి ఒకటి వస్తుంది హార్డ్ డ్రైవ్. ఆ హార్డ్ డ్రైవ్ దీనికి కాంపిటీటర్, బెస్ట్ కాంపిటీటర్. నేను ఇది 16 TB హార్డ్ డ్రైవ్. నేను మొత్తం 9 హార్డ్ డ్రైవ్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 9 హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. దీంతో కలిపి అంటే 16 into 9
144 టెరాబైట్. తో మనకి ఇక్కడ 144 టెరాబైట్ అయింది. ఒక్క హార్డ్వేర్ వచ్చేసి నాకు 60,500 రూపీస్ పడింది. 60,500 మల్టిప్లైడ్ బై 9 చేయండి, అది అరౌండ్ నా ఎడిటర్ కింద వేసేస్తాడు, అరౌండ్ 5,40,000 సంథింగ్ చేంజ్ ఉంది అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇన్ని హార్డ్వేర్స్ ఉన్నాయి అంటే దానికి చాలా పవర్ సప్లై చేయడానికి చాలా కష్టం అవుతుంది. మనకి మదర్ బోర్డ్లో ఓన్లీ 6 SATA పిన్స్ వస్తాయి, రియల్లీ 6 SATA పిన్స్ వస్తాయి ఇందులో. సో మనకి ఈ హార్డ్వేర్లో ఏంటంటే మనకి SATA టు SATA కనెక్ట్ చేయడానికి నేను ఇది తీసుకున్నా భయ్యా. ఇది వచ్చేసి దీని పేరు సిల్వర్ స్టోన్ది ECS06. ఇది ఏం చేస్తుంది, దీని వర్క్ ఏంటంటే మనం నార్మల్గా మన PCI స్లాట్ ఏదైనా ఉంటుందో దాంట్లో మనం ఇది అందులో పెట్టేసాం అనుకోండి, సేమ్ రైజర్ లాగా మనకి గ్రాఫిక్ కార్డ్ లాగా సేమ్ ఇది పెట్టేస్తే మనకి ఎక్స్టెండ్ పోర్ట్స్ వస్తాయి, మనకి ఎక్స్ట్రా SATA పోర్ట్స్ అనేవి వస్తాయి. మనకి మదర్ బోర్డ్లో ఓన్లీ 6 SATA పోర్ట్స్ వచ్చినాయి, ఇది 6 ప్లస్ మొత్తం 12 SATA పోర్ట్స్ అయిపోతాయి మనకి. తో మనకి 6 అంటే ఒక్క SATA పోర్ట్ ఎలానో మనకి మన SSD కవర్ అవుతుంది. ఈ SSDలో మనం జస్ట్ OS అని చెప్పాం కదా, దెన్ మనకి మొత్తం కలిపేసి నా దగ్గర మొత్తం 9 హార్డ్వేర్స్ ఉన్నాయి, మొత్తం 10 SATA పోర్ట్స్ మనకి కంప్లీట్గా ఫీల్ అయిపోతుంది, ఒక్క SATA పోర్ట్ నాకు మిగులుతుంది. దెన్ మీరు చెప్పవచ్చు నా లైక్ నెక్స్ట్ థింగ్ మనకు వచ్చేసి ఏంటంటే మన కేబుల్స్ భయ్యా. ఈ కేబుల్స్ వచ్చేసి నాకు ఒక్క కేబుల్ నాకు 50 రూపీస్ పడింది, నేను చెప్పడం మర్చిపోయా. ఇది ఈ ఎక్స్టెండర్ నాకు 6,500 రూపీస్ పడింది, 6,500. తో నెక్స్ట్ మనం ఈ కేబుల్స్ గురించి మాట్లాడదాం. అసలు ఈ కేబుల్స్ ఏంది అసలు అంటే దీన్ని SATA టు SATA కేబుల్స్ అంటారు భయ్యా. ఈ SATA టు SATA కేబుల్స్ ఏం చేస్తాయంటే మనకి చెప్పినా కదా, ఇక్కడ నుంచి మనకి SATA ఇన్పోర్ట్ నుంచి మనకి దీనికి పవర్ ఇవ్వడానికి, పవర్ కాదు దీంట్లో కవర్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం మనం. సో మనకి ఇది వచ్చేసి మనకి దగ్గర ఆరామ్సే ఈజీగా 160 సెంటీమీటర్ యా 120 to 160 సెంటీమీటర్ మధ్యలో ఉంటుంది. మనం కేబుల్ బట్టి తీసుకునే ఉంటుంది మనకి లైక్ ఇప్పుడు ఈ క్యాబినెట్ బట్టి నాకు ఆ మూలకి నా హార్డ్వేర్స్ వస్తాయి, ఈ మూలకి నాకు నా మదర్ బోర్డ్ వస్తుంది. అక్కడి నుంచి అంత దూరం పెట్టాలంటే నాకు పెద్ద కేబుల్ తీసుకోవాలి వస్తుంది, నాకు చిన్న కేబుల్స్ మా హార్డ్ మన చేతి అంత వస్తుంది. సో అందుకోసం నేను ఈ కేబుల్ తీసుకుని నాకు అరౌండ్ ఒక్క కేబుల్ 60 రూపీస్ సంథింగ్ పట్టింది, మొత్తం కలిపి 900 రూపీస్ అన్ని కేబుల్స్ బట్టి. నేను ఇక్కడ ఎక్స్ట్రా కేబుల్స్ అయితే తీసుకున్నా, ఎందుకంటే నేను సిటీస్ నుంచి చాలా దూరం అంటే నాకు దగ్గర 40 minutes పడుతుంది. ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఒకవేళ ఒక్కటి కూడా మనకి ఫాల్ట్ వచ్చింది అనుకో మనం అంత దూరం ఉరకలేము మనం అసలు. ఇది అయిపోయింది, మన కేబుల్స్ అయిపోయినాయి, మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ థింగ్ మనది ఇది మన వ్యాక్సిన్ కాదు, ఇది ఏంటంటే థర్మల్ పేస్ట్ అంటారు భయ్య. థర్మల్ పేస్ట్ ఏంది అంటే మన ప్రాసెసర్ ఇంకా మన కూలర్కి మధ్యలో ఇలా పెడతాం, మనం అతకబెట్టే పెడతాం. బట్ ఏంటంటే మధ్యలో చిన్న మైనర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి అందులో. ఆ మైనర్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది థర్మల్ పేస్ట్ అంటారు దీన్ని. ఇది నాకు పడింది 150 రూపీస్. తో 150 అరౌండ్ యాక్చువల్లీ నేను రెండు కలిపి నాకు 150 రూపీస్ పడింది. ఇది నేను స్పేర్గా కొన్నా. తో నీకు దీంట్లో మంచి బ్రాండ్స్ కూడా వచ్చేసాయి. ఈ బ్రాండ్స్లో నీకు కోసేర్ కానీ లైక్ డీప్లో కానీ ఇంకేదైనా కానీ ఇంకా వేరే చాలా థర్మల్ పేస్ట్ కోసం దానికోసం చాలా వేరే బ్రాండ్స్ వస్తాయి. అది అరౌండ్ 300 నుంచి 600 మధ్యలో వస్తాయి మీకు. ఒకవేళ మీరు బ్రాండే కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. తో ఇక్కడికి మన చియా మైనింగ్ రిగ్ మొత్తం అయిపోయింది. నేను మొత్తం యూజ్ చేసేది 144 టెరాబైట్. అండ్ నా మొత్తం ఖర్చు వచ్చేసి మీరు మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది క్యాలిక్యులేట్ చేసే ఉండొచ్చు. నాకు అరౌండ్ 8,70,000 వరకు 8,70,000 చేంజ్ వచ్చేసింది అది. ఇది మొత్తం లైక్ ఒకటి వీడియోలో దీన్ని అసెంబుల్ అవన్నీ చేయలేం భయ్య. అది చేస్తే మాత్రం అది పక్కా మూవీ అయిపోతుంది. సో నేను ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో నేను అసెంబుల్ చేస్తా. థర్డ్ పార్ట్ మనం కొద్దిగా స్పెషల్ ఉంటుంది, అదేందో మీరు కింద కామెంట్లో వేయండి. ఆ స్పెషల్ థింగ్ ఏందో అది చిన్న వీడియోలో ఉంటుంది మ్యాక్సిమం. సో ఫోర్త్ పార్ట్ వచ్చేసి మనకి ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నాను, లైక్ అందులో ఏమేమి చేస్తాము, మనం ప్లాటింగ్ ఎలా చేయాలి, మనం వ్యాలెట్ ఎలా చేయాలి, మిగతావన్నీ అందులో ఇచ్చి పడేద్దాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ నా ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నా, కొత్త కదా మనకి యూట్యూబ్ అంటే. సో ఇప్పుడు మనకి
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంత అయితే అంత షేర్ చేయండి, ఎంత అయితే అంత మీ ఫ్రెండ్స్తో లైక్ కొట్టియండి, మీ కాలేజ్ గ్రూప్స్లోకి వెళ్ళి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎంత అయితే అంత. మీ బయట వేరే స్టేట్ కానీ వేరే దేశం కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. ఇది మెయిన్గా నేను ఈ వీడియో మెయిన్గా తెలుగులో తీసిందే. యాక్చువల్లీ ఎంత ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, హిందీ ఛానల్స్ ఉన్నాయి చాలా, హిందీ 3-4 ఛానల్స్ ఉన్నాయి, తెలుగువి ఒక్క ఛానల్ ఉంది అనుకుంటా నాకు తెలిసి, అంత ఐడియా కూడా లేదు. అండ్ తమిళ ఛానల్స్ ఉన్నాయి, కన్నడ ఛానల్స్ ఉన్నాయి, మలయాళం ఛానల్స్ ఉన్నాయి, కానీ తెలుగులో మాత్రం అసలు అప్రోచ్గా ఒక్కటి కూడా నాకు తెలియదు. అసలు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో నాకు తెలిసి ఒక్కటో సంథింగ్ ఉంది. మనం మెయిన్గా లైక్ మొత్తం కంటెంట్ ఉండాలి. మన తెలుగు వాళ్ళకు కూడా మన హైదరాబాద్లో చాలా తక్కువ మంది మైనింగ్ చేసేది, దీని గురించి నాకు చాలామంది తెలియదు. అందరికి తెలవాలని నేను ఈ వీడియో చేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.